నేల రాలి పడదు. ఎవరు ఎన్ని చేయాలని చూసినా దేవుని అనుమతి లేకుండా ఎవ్వరూ ఏది చేయలేరు. దేవుడు అనుమతిస్తేనే ఏదైనా మన జీవితంలో జరుగుతుంది. మన వంతు మనం ప్రార్థన చేయాలి దైవజనుల కొరకు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మరొకసారి గట్టిగా. మీరు యూట్యూబ్లో లైవ్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం, దేవుని మహాకృప చేత తండ్రి సన్నిధి నూతన మందిరాల్ని ప్రతిష్ఠించి రావడం. ఎంతమంది చూస్తున్నారు? నూతన మందిర ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? జరుగుతున్న దేవుని కార్యాన్ని బట్టి ఎంతమంది ప్రభువుని స్తుతిస్తున్నారు? గట్టిగా స్తోత్రం చెప్తారా? శాలేమనను దేవుడు బలంగా దేవుని కృపలో వాడుకుంటూ ఉన్నాడు. రోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ దేవుని కొరకు వాడబడి రావడం. ఏమండి, రోజు అన్నం తినేసరికి ఎంత టైం అవుతుంది తెలుసా? భోజనం చేసేసరికి 4, 4:30, 3:30 ఆ టైం అవుతుంది. ఆ టైం దాకా వాక్యం చెప్పడం, పాటలు పాడడం, మందిర ప్రతిష్ట చేయడం, బాప్తిస్మాలు ఇవ్వడం, దేవుని కొరకు రాత్రింబగళ్ళు విశ్రాంతి అనేది లేకుండా దైవజనులు ముందుకు వెళ్తున్నారు. దేవుని సేవలో అలా వెళ్ళేటట్టుగా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి, ఆ ప్రయాణాలు ఈ ప్రయాణాలు, తినక కొంచెం ఈరోజు అన్న కాస్త అలసటకి గురయ్యాడు. కొంచెం అనారోగ్యానికి గురవడం వల్ల ఈరోజు మీ మధ్యలోనికి రాలేకపోయాడు. బాప్తిస్మాల కార్యక్రమం అయితే అన్న దగ్గరుండి ఇవ్వాలని అయితే సిద్ధపడి ఉన్నాడు. బాప్తిస్మం పొందాలి అని అనుకున్న వాళ్ళు అన్న చేతుల మీదుగానే బాప్తిస్మం పొందుతారు. ఆ విషయంలో అయితే డౌట్ ఏం లేదు. ఈరోజు అసలు మిస్ అయ్యేవాడు కాదు అన్న. ఎందుకంటే బాప్తిస్మాల కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కలుస్తాడు. కానీ కొంచెం అనారోగ్యానికి గురవడం వల్ల మన మధ్యలోనికి దైవజనులు రాలేకపోయారు. ఏది ఏమైనా బాప్తిస్మాలు ఇచ్చేదానికైనా దేవుడు శక్తిని అన్నకిచ్చినందుకు స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మాల కార్యక్రమం ఉంది కాబట్టి కొద్దిగా దేవుని మాటలు అందిస్తాను. ఈరోజు అన్ని బుధవారాల్లాగా విస్తారమైన ప్రసంగం ఏం లేదు. కొద్దిగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆ తర్వాత మనం బాప్తిస్మాల కార్యక్రమంలోనికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పాను. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. నీ కృపచేత ఈ రోజుకి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు. అందును బట్టి నిండు మనసుతో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈవేళ ఈ ప్రార్థనా కూడిక ఇంతవరకు నీ నామానికి మహిమకరంగా జరిగించావు. నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు వినబోతూ ఉండగా తండ్రి, నీ పక్షాన నిలవబడిన నేను బలహీనుడను నాయన. నీ శిలువ రక్తము చేత నా ప్రాణాత్మ దేహాలను కడిగి పరిశుద్ధపరిచి నాతో మాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన శోధన, ఆటంకము, సాతాను, గలిబిలి యేసు నామములో తొలగిపోవును గాక. తండ్రి, మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా. మనం చదువుకున్న ఈ మూలవచనంలో జరిగిన విషయాన్ని మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు ఆయా ప్రాంతాలు తన శిష్యుల్ని వెంటబెట్టుకొని పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ తిరుగుతున్నాడు. ఒకరోజు
ఓ ప్రాంతానికి వెళ్ళి దేవుని మాటలు అందించి సాయంత్రానికి తిరిగి మరొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళబోతున్నారు. ఆ వెళ్ళే క్రమంలో యేసు ప్రభు వాళ్ళతో పాటు వెళ్ళలేదు. శిష్యులు మాత్రమే పడవ ఒకటి సిద్ధం చేసుకొని ఆ పడవలో అందరూ కూర్చొని ప్రయాణం మొదలుపెట్టారు. సముద్ర ప్రయాణం ప్రారంభమైంది. వాళ్ళకి సముద్రం ఏమీ కొత్త కాదు, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి సముద్రాన్ని చూస్తున్నారు. ఆ సముద్రంలోనే చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళ వృత్తే చేపలు పట్టుకుని అమ్ముకోవడం. కాబట్టి సముద్రం వాళ్ళకి కొత్త ఏమీ కాదు. వాళ్ళకి చిన్నతనం నుండే సముద్రంతో బాగా పరిచయం ఉంది. వాళ్ళు బయలుదేరింది సాయంకాలం అయితే ఏమైంది? చీకటి పడితే ఏమైంది? మనకు తెలియని సముద్రమా? మనం చేయని ప్రయాణాలా? ఎన్నిసార్లు ఈ సముద్రం మీద మనం ప్రయాణాలు చేయలేదు? ఎన్నిసార్లు వేటకు వెళ్ళలేదు? ఎన్నిసార్లు చేపలు పట్టుకొని రాలేదు? టైం అయితే అయింది, ఇబ్బంది ఏముంది? మనకు తెలియదా అని వాళ్ళందరూ కలిసి నావెక్కి ప్రయాణం మొదలుపెట్టారండి. ఆ నావ కొంత దూరం వెళ్ళింది. కొంత దూరం బాగానే జరిగింది ప్రయాణం. ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు. ఆడుతూ పాడుతూ స్తోత్రాలు చెప్పుకుంటూ అలా నావ సముద్రంలో సాగిపోతూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఒక పెద్ద గాలి సముద్రాన్ని అలా తాకేసరికి సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. గాలులు భయంకరంగా వేస్తున్నాయి. అలలు నావని ఈడ్చి కొడుతున్నాయి. నావ అల్లకల్లోలం అయిపోతుంది. కాసేపు చూశారు, కాసేపు గాలి వచ్చి ఆగిపోద్దిలే, మన ప్రయాణం సాగిపోద్ది, మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇలాంటి గాలులు మనం ఎన్ని చూడలా. ఈ గాలులు అనేవి వస్తుంటాయి. ఈ తుఫానులు, పెనుగాలులు, ఈ అలలు ఈడ్చి కొట్టడం కాసేపు జరిగిద్ది, తర్వాత అంత నిమ్మలం అయిపోద్ది. మనం కోరుకున్న రేవుకి వెళ్ళిపోతాంలే అని అనుకొని వాళ్ళ మనసుకి నచ్చ చెప్పుకున్నారు. భయపడ మాకు మనసా, కలవరపడ మాకు మనసా, మనం చూడని గాలులు అయ్యి, మనం చూడని అలలు అయ్యి, ఇవి వస్తుంటాయి పోతుంటాయిలే, నువ్వేం బెంబేలు ఎత్తిపోయి గందరగోళం అవ్వ మాకు మనసా, కాస్త నిమ్మలంగా ఉండు, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఓపిక పట్టు, మొత్తం నిమ్మలం అయిపోద్ది, మరలా మన నావ సాగిపోద్ది అని మనసుకు నచ్చ చెప్పుకున్నారు. 5-10 నిమిషాలు దాటింది. 5-10 నిమిషాలు దాటిన సముద్రం ఏమి నిమ్మలించలా. వాళ్ళకి ఆ రోజు క్రొత్త ప్రమాదం ఎదురైంది. ఎప్పుడు చూడలా అలాంటి పెనుగాలులు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు అలాంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కోలేదు. వస్తుంటే పోతుంటే అనుకున్నారు, కానీ ఆ రోజు ఇక మా పని అయిపోయింది కాబోలు, ఈ ప్రయాణమే మనకి చివరి ప్రయాణం కాబోలు అని చిన్నగా వాళ్ళ ధైర్యం కాస్త, వాళ్ళు కూడగట్టుకున్న ధైర్యం కాస్త నీరు గారిపోతుంది. వాళ్ళ ధైర్యం అంతా ఎలా అయిపోయిందో తెలుసా? పేక మెడల్లాగా కుప్పలా కూలిపోయింది. ఇక భయం స్టార్ట్ అయింది. ఇంక అయిపోయాం మనం. మునుపెన్నడూ మనం ఇలాంటి పరిస్థితి చూడలేదు. అప్పుడప్పుడు సమస్యలు వచ్చాయి, అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చాయి. వచ్చినట్టుగానే కొంతకాలం ఉండి సమస్యలు ఒక దారిగా ఒక పక్కకి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు వస్తున్న ఈ గాలులు మనల్ని వదిలిపెట్టేటట్లు లేవు. ఈ పెనుగాలులు, ఈ కెరటాలు, ఈ అలజడి మనల్ని వదిలిపోయేటట్టు లేదు. మొత్తానికి మనల్ని ముంచేటట్టే ఉంది. ఇదే మనకు చివరి రోజేమో. ఈ టైంలో మనల్ని కాపాడేది ఎవరు? ఈ పెనుగాలం నుండి, ఈ తుఫానుల్లో నుండి మనల్ని రక్షించేది ఎవరు? ఎవరు వస్తారు మన కొరకు? మన బాధ చూసే వాళ్ళు ఎవరు? ఈ చీకటి, ఈ నడి సముద్రంలో మన స్థితిని చూసి మన మీద జాలిపడి అసలు ఎవరు వస్తారు? ఏమండి, అర్ధరాత్రి ఎన్ని కేకలేసినా ఎవరైనా నా వేసుకొని వచ్చి వాళ్ళని ఆ పెద్ద పడవలోకి ఎక్కించుకొని వాళ్ళని గట్టు చేర్చే పరిస్థితి ఉందా? ఎన్ని కేకలేసినా పక్కనోడికి వినబడే పరిస్థితి లేదా? రోజు ఉన్నారు దగ్గర దాపుగా 12 మంది. ఒకళ్ళను ఒకళ్ళు చూసి భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు, కేకలేస్తున్నారు. ఈ రోజుతో అయిపోయాం మనం అనుకుంటున్నారు. అనవసరంగా వచ్చాం, రాకుండా ఉంటే పోయేది. అనవసరంగా వచ్చాం ఈ సముద్రం మీదకి, రాకుండా ఉండాల్సింది అని ఏమో రకరకాల కారణాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు.
దిక్కు తోచని పరిస్థితుల్లో బిక్కుమంట భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఆ రోజు రాత్రి తెల్లవారితే మనం శవాల్లాగా ఉబ్బి తేలిపోతామని అనుకుంటున్నారు. ఈ మన పరిస్థితిని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయిపోయింది బాబు ఇక మన పరిస్థితి అని అనుకుంటున్న ఆ సందర్భంలో ఆ పెనుగాలుల మధ్యలో, ఆ కెరటాల మధ్యలో దూరాన ఆజానుబాహుడైన ఒక వ్యక్తి నీళ్ళ మీద, కెరటాల మీద నడుచుకుంటూ రావడం వల్ల కంటబడింది. హల్లెలూయా. దూరాన ఒక అతను ఎవరో నడుచుకుంటూ రావడం అలా కంటబడేసరికి ముందనుకున్నారు భూతం ఏమైనా వచ్చిందేమో. భూతాలేగా ఇలాంటి పనులు చేసేది, గాల్లో తేలడం, గోడల మీద ఉండడం, గదుల్లోకి రావడం. భూతమేమో అని అనుకున్నారు, భయపడ్డారు. కానీ అలా నేల మీద నడుచుకుంటూ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటో తెలుసా? వచ్చింది భూతం కాదు, మన ప్రాణప్రియుడైన యేసయ్య మన స్థితిని చూసి మనల్ని రక్షించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ రోజు వాళ్ళు పడుతున్న ఆవేదన వాళ్ళ భార్య పిల్లలు ఏమైనా చూసారా? వాళ్ళ బంధువులకి ఏమైనా పట్టిందా వాళ్ళ గురించి? ఆ రోజు ఎవరైనా స్నేహితులు వచ్చి వాళ్ళని కాపాడడానికి వచ్చారా? ఎవరి కోళ్ళు అంత తిని పనుకున్నారు. వాళ్ళు కలలుగా అంటున్నారు, వాళ్ళ కలల్లో వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని చూసింది ఎవరండి? వీళ్ళ దగ్గరికి వచ్చింది ఎవరండి? యేసయ్య వచ్చాడండి. అక్కడ అంటాడు, యేసు ప్రభు వారిని చూచి. చాలామంది మన పరిస్థితులు చూస్తారండి. మనం అల్లాడిపోతుంటే వాళ్ళకి కనబడుతుంటుంది. మన జీవితంలో మనం కన్నీరు విడుస్తుంటే మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు మనల్ని చూస్తారు. కానీ మనల్ని గట్టెక్కించడానికి మన దగ్గరికి వాళ్ళు రారు. వస్తారా? రారండి. మనం అనుకుంటాం ఇంతమంది చూస్తున్నారు, ఎవరైనా వచ్చి కాస్త సహాయం చేయొచ్చుగా, ఎవరైనా వచ్చి కాస్త మమ్మల్ని గట్టెక్కించవచ్చుగా, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని దాటించవచ్చు, కానీ ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమోనని 1000 కళ్ళతో మనం చూస్తుంటే ఎవ్వరు మన దగ్గరికి రారండి. మన స్థితిని చూసి మన మీద జాలిపడి మనకు సహాయం చేసేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి బాబు. కానీ వాళ్ళు పిలవకుండానే వాళ్ళు యేసయ్యని పిలిచారా? యేసయ్యా మేము సమస్యల్లో ఉన్నాం, మా దగ్గరికి రాయా అని ఏమన్నా పిలిచారా వాళ్ళు? ఆ విధంగా వాళ్ళు కేకలు ఏమన్నా వేశారా? పిలిచిన ఈ సముద్రంలోకి ఆయన ఎలా వస్తాడు? ఆయన ఎక్కడో ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకవేళ మనం ఆయన పిలిచినా ఈ నడి సముద్రంలోకి ఆయన ఎలా వస్తాడు? ఒకవేళ మనం కేకలేసినా మన మాటలు ఆయనకి ఎక్కడైనా పడతాయి? ఆయన ఎక్కడో అద్దరుని ఉన్నాడు. మనం కేకలేయడం అనవసరం, మనం ఏడ్చి గగ్గోలు పెట్టడం అనవసరం. మనం పిలిచిన యేసు ఇక్కడికి రాలేని పరిస్థితి. వాళ్ళు పిలవలేదండి, వాళ్ళు యేసయ్య కొరకు ఎదురు చూడలేదండి. కానీ వాళ్ళు పడుతున్న ఆ ఆవేదన నా తండ్రి చూశాడు. ఆయన ఎక్కడున్న ఒక కంట తన బిడ్డల్ని కనిపెట్టుకుంటూనే ఉంటాడండి, చూస్తూనే ఉంటాడండి. వాళ్ళు ఏదైనా ఒక ఆపదలోకి వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక పెను ప్రమాదంలో వాళ్ళు చిక్కుకున్నట్టుగా ఉందనుకోండి, ఆయన అటు వస్తాడు. వచ్చి అక్కడ రాసుంది 50వ వచనం పైనుంచి చదువుదాం. 48వ వచనంలో, అప్పుడు వారికి గాలి ఎదురైనందున, నేను చదువుతాను చూడండి. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండగా, అంటే అటుగా వస్తున్నాడు నడుచుకుంటా. అసలు చూద్దాం నా బిడ్డలు నన్ను గుర్తిస్తా